ప్రముఖ తెలుగు టీవీ యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య చేసుకున్నారు. హైదరాబాద్లోని జవహర్ నగర్లోని ఇంట్లో ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. గత 18 ఏళ్లుగా తెలుగు మీడియాలో పనిచేసిన స్వేచ్ఛ ప్రస్తుతం టీ న్యూస్లో యాంకర్గా పనిచేస్తున్నారు. గత 18 ఏళ్లుగా తెలుగు మీడియాలో న్యూస్ యాంకర్గా, జర్నలిస్టుగా పనిచేసిన ప్రముఖ టీవీ యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన హైదరాబాద్లో జరిగింది. ప్రస్తుతం టీ న్యూస్ ఛానల్లో టీవీ యాంకర్గా పనిచేసిన స్వేచ్ఛ శుక్రవారం సాయంత్రం తన ఇంట్లోనే ఆత్మహత్యకు పాల్పడ్డారు. జవహర్ నగర్లోని తన ఇంట్లో ఫ్యాన్కు ఉరివేసుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆమె మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. స్వేచ్ఛ తన తల్లి శ్రీదేవితో కలిసి రామ్నగర్లో నివాసం ఉంటున్నారు. స్వేచ్ఛ ఆత్మహత్య చేసుకున్న సమాచారం తెలుసుకున్న సన్నిహితులు ఆసుపత్రికి చేరుకున్నారు. అయితే ఆమె ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. స్వేచ్ఛ గతంలో టీవీ9లో కూడా పనిచేశారు. అయితే స్వేచ్ఛ ఆత్మహత్య చేసుకోవడానికి కొన్ని గంటల ముందు తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో కొన్ని ఫోటోలను షేర్ చేశారు. వాటికి బుద్ధుడి కోట్ను కూడా యాడ్ చేశారు. మనసు నిశ్శబ్దంగా ఉంటే ఆత్మ మాట్లాడుతుంది అని రాసుకొచ్చారు. స్వేచ్ఛ గతంలో తన భర్త నుంచి విడాకులు తీసుకుని కుమార్తె మరియు స్నేహితుడితో కలిసి జీవిస్తున్నట్లు సమాచారం. అయితే ఆ స్నేహితుడితో వ్యక్తిగత విభేదాలు రావడం వల్లే ఆమె ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి పోస్టుమార్టం కోసం తరలించారు. ఆమె తల్లి శ్రీదేవి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిజమైన కారణాలు తెలుసుకునేందుకు పోలీసులు స్నేహితుడిని విచారించనున్నారు. స్వేచ్ఛ జర్నలిజం రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ఇటీవల జరిగిన జర్నలిస్టు హౌసింగ్ సొసైటీ ఎన్నికల్లో ఈసీ సభ్యురాలిగా ఎన్నికైన ఆమె భవిష్యత్తుపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఆమె తండ్రి శంకర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పీడీఎస్యు రాష్ట్ర అధ్యక్షుడిగా, ఆమె తల్లి శ్రీదేవి చైతన్య మహిళా సంఘంలో సేవలందించారు. స్వేచ్ఛ అకస్మాత్తుగా మరణించడంతో జర్నలిస్టు సంఘాలు, సహచరులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. మానసిక ఆరోగ్యంపై మరింత అవగాహన అవసరమని ఈ ఘటన మరోసారి గుర్తు చేస్తుంది. మరిన్ని వివరాలు తెలుసుకుని మళ్ళీ మీకు అప్డేట్స్ అందిస్తాం.